బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కేబినెట్ బెర్త్ కోసం తెలంగాణ మాదిక ఎమ్మెల్యేలు లాబింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లారు. అస్తనలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ను ఇవాళ కలిసే అవకాశం ఉంది. తమ సామాజిక వర్గానికి కేబినెట్ లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరనున్నారు. హైకమాండ్ పెద్దలందరినీ కలుస్తామంటున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును కలిశారు. మాదిక సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సమస్యల్ని మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. అయితే వీటన్నిటిపైన కూడా హైకమాండ్ తో మాట్లాడతానని మీనాక్షి నటరాజన్ మాదిగ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తనపై కుట్ర చేసి 2018 ఎన్నికల్లో ఓడించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాచుపల్లిలో భారత సైన్యానికి మద్దతుగా జై హింద్ ర్యాలీ నిర్వహించారు. 2018లో కొడంగల్లో కుట్ర చేసి ఓడించిన ఆ వెంటనే మల్కాజ్గిరి ప్రజలు ఎంపీగా గెలిపించి తనను లోక్సభకు పంపించారని చెప్పారు. అసలు యుద్ధం ఆపే ఆలోచన ఉన్నప్పుడు అఖిలపక్షంతో ఎందుకు చర్చించలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గుండెలో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధంలో గెలుస్తాడని కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంటే ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, మైకులో పెద్ద పెద్ద సంభాషణలు చెప్పుడు కాదు. యుద్ధం అంటే ధైర్యం ఉండాలి, యుద్ధం అంటే వెన్నెముక ఉండాలి, యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి, యుద్ధ నీతి ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి. ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పి కొట్టడమే కాదు, చైనాను ఓడించి మోకాళ్ళ మీద కూసబెట్టి చైనాకు గుణపాఠం చెప్తే మొన్న జరిగిన చైనా దురాక్రమణ 4000 స్క్వేర్ కిలోమీటర్లు ఈరోజు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. కర్నల్ సంతోష్ బాబు సూర్యాపేట కోదాడ బిడ్డ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన కర్నల్ మన ఆర్మీ జవాన్ను చైనా పొట్టన పెట్టుకుంటే కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు. మరి నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీకు కొంచెమైన ఆలోచన ఉందా? మీ చీము నెత్తురు రక్తం ఎక్కడికి పోయింది? ఇవాళ పాకిస్తాన్ నుండి మన దేశంలో చొచ్చుకొచ్చి 26 మందిని పొట్టన పెట్టుకోవడమే కాదు, యుద్ధం నువ్వు ప్రకటిస్తే నీ యుద్ధంలో 36 మందిని కశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ వాడే చంపితే మీరు మీ పార్టీ ఏం చేస్తున్నారు? గాడిద పళ్ళు దొమ్ముతున్నారా అని నేను బీజేపీలను అడుగుతున్నా. ఇవాళ యుద్ధమన్నా దేశ భద్రతన్నా రాజకీయాలకు అతీతమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే, యుద్ధమైనా యుద్ధ నీతైనా ఏదైనా మాకు రాజకీయమే, ఎన్నికల లబ్ధి అని ఈనాడు తిరంగ ర్యాలీ పేరు మీద నరేంద్ర మోడీ గారు బయలుదేరి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నాడు. ఇది ఎక్కడి నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఆనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది. కానీ ట్రంప్ బెదిరించగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదని మేము సూటిగా అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని. ఇది నీ సొంత వ్యవహారం కాదు, నీ పార్టీ వ్యవహారం కాదు, ఇది ఎన్నికల విధానం కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం. దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విరమించడం ద్వారా 140 కోట్ల భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టొచ్చి ఇవాళ గొప్పల కోసం ఉపన్యాసాలు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఈ దేశ భద్రత పట్ల వాళ్ళకు పట్టింపు లేదు. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళని, పీఓకేను గుంజుకోవద్దని ఎవరు చెప్పారు? మేమందరం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 140 కోట్ల మంది మీకు అండగా నిలబడి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను గుంజుకో, పాకిస్తాన్ ఓడించమని చెప్పినాం. బెలూచిస్తాన్ విడగొట్టి ఇంకో దేశంగా ఏర్పాటు చేయమని చెప్పినాం. బెలూచిస్తాన్ని విడదీసే శక్తి నీకు లేదు, పీఓకే తెచ్చే శక్తి నీకు లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించడం ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారని బీజేపీ నాయకులను నేను అడగదలుచుకున్నాను.
ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, వానాకాలంలో సాగు, విత్తనాలు, ఎరువులు, ఇందిరమ్మ ఇళ్లు, భూభర్తీ తదితర అంశాలపై సమీక్షించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు. రైతుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, జూన్ 2న భూమి లేని నిరుపేద రైతులు ఎస్ఎండి భూములను సేద్యం చేస్తున్నారో వారికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. మీరు ఈ జిల్లాలో 2 జిల్లాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయించడమే కాకుండా వెంటనే వాళ్ళందరికీ ఆ అమౌంట్ కూడా వారి అకౌంట్ లో గతంలో ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు వచ్చేది అమౌంట్ ఈసారి వారం రోజుల లోపలనే మనం అకౌంట్ వారి రైతుల అకౌంట్ లో డబ్బులు వేసుకోవడం, సన్నాలు ఏమంటే బోనస్ కూడా వారి అకౌంట్ లో వేయించడం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజయంగానే నేను భావిస్తా ఉన్నాను. సో వీ అప్రిషియేట్. ఇంకా ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా మెకానిజం అంతా మెషినరీ అంతా రెడీగా ఉంది కాబట్టి వాటిని ప్రొక్యూర్ చేయడానికి తరలించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జిల్లా యంత్రాంగంతో సర్వదా సిద్ధంగా ఉందని మీరు కూడా తెలియజెప్పారు, ప్రభుత్వం కూడా చెప్తాం. ఇది బహుశా దేశంలో ఎక్కడా లేదు. 5 లక్షల రూపాయలతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి చారిత్రాత్మకమైన ఒకటేసారి శాస్త్ర నియోజకవర్గంలో 3,500 ఇళ్లు శాంక్షన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు ధాన్యానికి అనుమతి చేసిన బోనస్ కూడా చెల్లించడం జరిగింది. దాంతో పాటు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోయడం, కొందరికి ₹1,00,000 పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కొందరు స్లాబ్ లెవెల్కి వచ్చింది. అసలు ఎవరు ఊహించని పథకం. 5 లక్షలు పేదవానికి ఇల్లు కట్టిస్తున్నామంటే అది మామూలు విషయం కాదు. ఇవాళ గ్రామాలలో పండుగ వాతావరణం ఉన్నది. రెండవది సన్నబియ్యం తింటామని చెప్పి పేదవాడు కలలో కూడా ఊహించలే. 3 కోట్ల మందికి ఈ రోజు సంవత్సరానికి 4,000 కోట్ల పైన ఖర్చు సన్నబియ్యంతో ఇవాళ పేదవాడు కోటీశ్వరులు పెద్ద పెద్ద వాళ్ళు మనలాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు తినే భోజనం గతంలో ఇచ్చిన బియ్యం పోల్ట్రీ ఆ డీలర్కి అమ్మితే డీలర్ పోయి పోల్ట్రీ ఫామ్కి అమ్ముకునేది. ఆ సన్న బియ్యం లాంటి పథకాలు పెట్టి ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటూ పండిన పంటని ధాన్యాన్ని తీసుకుని 2 రోజులు చెల్లించడం. ఇవాళ తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రజలు నిజంగా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చే దాంట్లో భాగంగా కృషి చేస్తున్నారో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అధికారులైన మీరు నిబద్ధతతో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మీరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని పదే తెలుపుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాంట్లో గృహజ్యోతి కార్యక్రమం ద్వారా ఎన్నికల్లో ఇంకొక వారం 10 రోజులు వస్తాయనగా 3 లక్షల రూపాయలతో కొంతమందికి శాంక్షన్ సుమారు ఒక 3 లక్షల ఇళ్లు శాంక్షన్ లెటర్లు అంటే తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఆర్డర్లు ఇచ్చారు. మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు కూడా నా కాన్స్టిట్యున్సీలో కూడా ఈ గృహజ్యోతి ఉన్నాయి, 3 లక్షలు వచ్చినాయి, మేమేదో కట్టలేకపోయాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటది. డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ ఫౌండేషన్ లో కూడా తప్పకుండా వాళ్ళు ఇచ్చిన 3 లక్షలు కాదు మనం 5 లక్షల రూపాయలు ఇద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దాం. అదే ప్రభుత్వం డెసిషన్. మన ప్రభుత్వం సెకండ్ ఫేజ్ లో దానికి క్లియర్ చేస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 సిఐఏ సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను ఏపీ సీఎం చంద్రబాబు వివరించనున్నారు. చంద్రబాబు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. అదేవిధంగా రేపు ఢిల్లీ నుంచి రాజమండ్రికి బయలుదేరనున్నారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 సిఐఏ సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను సీఎం చంద్రబాబు వివరించనున్నారు. చంద్రబాబు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. అదేవిధంగా రేపు ఢిల్లీ నుంచి రాజమండ్రికి బయలుదేరనున్నారు. ఏపీ లిక్కర్ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. కాసేపట్లో 4 నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకునుంది. నిందితులను విచారణకు ఏసీబీ కోర్టు అనుమతించడంతో రాజకాశిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పను సిట్ విచారించనుంది. సాయంత్రం 6 గంటల వరకు నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించనుంది.
ఏపీ లిక్కర్ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. కాసేపట్లో 4 నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకునుంది. నిందితులను విచారణకు ఏసీబీ కోర్టు అనుమతించడంతో రాజ్ కాసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పను సిట్ విచారించనుంది. సాయంత్రం 6 గంటల వరకు నిందితులపై ప్రశ్న వర్షం కురిపించనున్నారు. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోపెడితే ఎలా ఉంటుందో అనే సామెతలు విన్నాం. కానీ ఓ శునకం ఏకంగా ఆ గ్రామ సర్పంచ్ కూర్చునే ఆక్రమించేస్తుంది. అయ్యో నువ్వు అక్కడ కూర్చోకూడదు, దిగమని ఎంత చెప్పినా కూడా ఆ శునకం ఇంచు కూడా కదలేదు. సర్పంచ్ కూర్చుని వదిలేది లేదంటూ ఆ శునకం అక్కడే కూర్చుండిపోయింది. సర్పంచ్ కుర్చీలో శునకం కూర్చున్న సంఘటన నిర్మల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కడెం మండలం ధర్మజీపేట గ్రామ పంచాయతీ కార్యాలయానికి గత ప్రభుత్వ హయాంలో నూతన బిల్డింగ్ మంజూరు కావడంతో పాత కార్యాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అప్పటి నుంచి అద్దె భవనంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఇక ఉదయం పని మీద పంచాయతీ కార్యాలయానికి వచ్చిన స్థానికులకు షాకింగ్ సీన్ కనిపించింది. సర్పంచ్ చైర్లో ఓ శునకం పడుకుని ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు. ఆ కుక్కను కుర్చీ నుంచి దించేందుకు ఎంత ప్రయత్నించినా కూడా ఆ శునకం ససమీరా అంటూ కుర్చీలో నుంచి దిగలేదు. ఓ వ్యక్తి ఆ దృశ్యాన్ని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వ సర్పంచుల ఎన్నికలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. సర్పంచులు లేక కుర్చీలలో కుక్కలు కూర్చుండడం జరుగుతుంది. ధర్మాజిపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ కుర్చీ మీద కుక్క కూర్చుండడం జరిగింది. గ్రామస్తులందరూ చూడగానే కుక్క కుర్చీలో ఉన్నది, మేము చూడగానే ఆ కుక్క పక్కకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. గ్రామ పంచాయతీలలో సర్పంచులు లేక స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర పేరుతో ఏపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని క్లీన్ చేయాలని చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం ఆ ఆశయాన్ని నీరుగారుస్తుంది. నెలకోసారి భద్రతపై ఉపన్యాసాలు ఇచ్చే అధికారులు స్వచ్ఛతను మాత్రం గాలికొదిలేశారు. పరసల శుభ్రతపై ప్రజలకు క్లాసులు పీకే అధికారులు వీధులు పేరుకుపోతున్న చెత్తను తీయడంలో మాత్రం విఫలమవుతున్నారు. లక్షలు పెట్టి కొన్న వాహనాలకు మరమ్మతులు చేయించకుండా వాటిని మూలన పెట్టి ప్రజల సొమ్ము గంగపాలు చేయడంలో ముందుంటున్నారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నగర పంచాయతీ అపరిశుభ్రతకు కేరాఫ్ గా మారింది. నగర పంచాయతీ సిబ్బంది అలసత్వం ప్రజల పాలిటే శాపంగా మారింది. వీధుల్లో పేరుకుపోతున్న చెత్తను డంపు యార్డుకు తరలించడంతో చెత్త సేకరణ సిబ్బంది నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. పాలకవర్గం పట్టించుకోకపోవడంతో సిబ్బంది కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. టన్నుల కొద్ది చెత్త రోడ్లపై పేరుకుపోవడంతో స్థానిక ప్రజలు నిత్యం నరకం చూడాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు మాత్రం చలనం కలగడం లేదంటున్నారు. రోజు చెత్తను తొలగించాల్సిన సిబ్బంది 3 రోజులకు ఒకసారి తొలగించడమే గగనంగా మారిందన్నారు. ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి సమాధానాలు ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెత్త కారణంగా దోమల బెడద విపరీతంగా పెరిగిందని, దీని వలన రోగాల బారిన పడుతున్నామని ప్రజలు గగ్గోల పెడుతున్నారు. గిద్దలూరు నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఈ మొత్తం వార్డుల మీద రోజు 16 టన్నుల వరకు చెత్త వస్తుంది. ఈ చెత్తను కంపాక్టర్ లారీ ద్వారా డంపు యార్డుకు తరలించాలి. అయితే ఆ లారీ గత 5 నెలల క్రితం మరమ్మతులకు గురైంది. అంతే, అప్పటి నుండి ఇప్పటి వరకు దానిని రిపేరు చేయించిన నాదుడే లేడు. దీంతో ఇప్పటికీ అది మూలన మూలుగుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు చెత్తను ఎత్తేందుకు బాబుకాట్ అనే చిన్న జేసీబీ ఉంది. ఇది కూడా 7.5 క్రితం రిపేరు వస్తే ఇప్పటి వరకు పట్టించుకున్న పాపన పోలేదు. దీనిని బట్టి పాలకవర్గం, అధికారులు ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో తెలుస్తుంది. దాదాపు 30 మంది కార్మికులు చేసే పని ఈ లారీ చేస్తుంది. కానీ అది మూలకు చేరడంతో ఇప్పుడు చెత్త తొలగింపు సిబ్బందికి పెద్ద సవాల్గా మారింది. దీంతో చెత్త సేకరణ నత్తనడకన జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఎక్కడైతే చెత్త వేసేటువంటి ప్రాంతం ఉంటుంది, ఎక్కడ చూసినా చెత్త విపరీతమైన వాసన, దుర్వాసన. అది మార్కెట్ దగ్గర కావచ్చు, గర్ల్స్ హై స్కూల్ సైడ్ కావచ్చు, లేకపోతే మన సగిలేరు
కాలం ఏదైతే ఉందో కృష్ణా తీరకుండా సగిలేరు కాలం కావచ్చు, విపరీతమైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు పడతా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే కంప్యూటర్ చెడిపోయింది. గిద్దలూరు నగర పంచాయతీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల రూపాయలతో తీసుకొచ్చిన కంప్యూటర్ చెడిపోయింది. కంప్యూటర్ చెడిపోయి కూడా దాదాపు 6 నెలలు అవుతా ఉంది. ఒక కంప్యూటర్ వచ్చేసి దాదాపు 50 మంది పారిశుధ్య కార్మికులు పని చేయగలుగుతుంది కంప్యూటర్. మరి ఆ కంప్యూటర్ అంత అవుతుంది, మహా అంటే 1,50,000 2 లక్షల రూపాయలు అవుతుంది. కౌన్సిల్లో తీర్మానం పెట్టి కంప్యూటర్ రిపేర్ చేసుకుంటే పారిశుధ్యాన్ని ఎత్తించు కదా. రాబోయేది వర్షాకాలం వస్తుంది, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా కరోనా లాంటి కేసులు కూడా మళ్ళీ వస్తున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ కూడా ఇస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పారిశుధ్యాన్ని మెరుగుపరచాల్సినటువంటి నగర పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. చెత్తను తొలగించేందుకు నగర పంచాయతీలోని శానిటేషన్ విభాగంలో రోజు కూలీలుగా 25 మంది, అవుట్సోర్సింగ్ విధానంలో 60 మంది, రెగ్యులర్ గా పనిచేసేవారు 7 కార్మికులు ఉన్నారు. వీరిలో 10 మంది అటెండర్ డ్యూటీ చేస్తున్నారు. అయితే కంపాక్టర్ లారీ చెడిపోవడం, సరిపడిన సిబ్బంది లేకపోవడంతో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా పందులు, కుక్కలు చనిపోయాయని తెలిసినా దాన్ని మరుసటి రోజు వరకు తొలగించే పరిస్థితి లేదు. డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో మురుగు ముందుకు కదలక దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కంపాక్టర్ లారీ రిపేరుకు రావడంతో ప్రస్తుతం చెత్తను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అయితే పారిశుద్ధ్య కార్మికులు సరిపడిన మేరకు లేకపోవడంతో పని భారమంతా అధికంగా ఉంటుందని ప్రస్తుతం ఉన్న సిబ్బంది చెబుతున్నారు. పట్టణంలో గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి ప్రజలు అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది. కావున అధికారులు స్పందించి ఎక్కడ ఉన్న చెత్తను కానీ క్లీనింగ్ కానీ ప్రతిరోజు ప్రతినిత్యము అందుబాటులో ఉన్న సిబ్బందితో కంప్లీట్గా తీసేయాల్సిందిగా కోరుతున్నాము. మరోవైపు కంపాక్టర్ లారీ పాడిన దగ్గర నుండి మెయిన్ వీధుల్లో చెత్త భారీగా పేరుకుపోతుంది. 3-4 రోజుల పాటు చెత్త అక్కడ ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ పాలకవర్గం అధికారులు రిపేరుకు వచ్చిన కంపాక్టర్ లారీకి మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు. కంపాక్టర్ లారీ, చిన్న జేసీబీలను చేయించి వినియోగంలోకి తీసుకువస్తే చెత్త సమస్య తీరుతుందంటున్నారు స్థానికులు. తిరుమల శ్రీవారి ఆలయ భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా టీటీడీ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయం చుట్టూ 6 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా డ్రోన్ కెమెరాలు ఎగురవేయడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు పనిచేయకుండా యాంటీ డ్రోన్ కెమెరా ప్రదేశంగా నిర్ణయిస్తూ ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి 6 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ కెమెరాలు పనిచేయకుండా జామర్లను అమర్చేందుకు టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల భద్రతను పటిష్టం చేసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల క్షేత్రం పరిధిలో 6 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు పనిచేయకుండా డామర్లను అమర్చేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే 3 అంచెల భద్రత నడుమ తిరుమల మొత్తం నిఘా నీడలో ఉంటుంది. టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, స్టేట్ పోలీస్, ఆక్టోపస్ అంటూ పలు విభాగాలు తిరుమలలో పహారా కాస్తున్నారు. ప్రత్యేకంగా తిరుమలలో 2000 సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పసిగట్టే అనలిటిక్స్ కలిగిన అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. శ్రీవారి ఆలయంతో పాటుగా ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుమలలో వివిధ సముదాయాల వద్ద హై డెఫినేషన్ దృశ్యాలు చిత్రీకరించే నిఘా కెమెరాలను అమర్చింది టీటీడీ. అలాగే లోతుగా జూమ్ చేసిన వీడియోలలో ఎలాంటి ఫ్రీజర్లు రాకుండా స్పష్టంగా కనిపించే కెమెరాలను అమర్చారు. తిరుమలలో చీమ చిటిక్కుమన్నా తెలిసేలా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో గతంలో ఎలాంటి సమాచారమైనా టీటీడీ నిఘా విభాగం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెకండ్లలో సమాచారం విజిలెన్స్ విభాగానికి చేరుకునేది. పిక్ పాకెటింగ్, దొంగతనాలు, మిస్సింగ్ ఇలా అనేక ఘటనలను సులభంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గుర్తించి నిమిషాల వ్యవధిలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా నిఘా వ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషించేది. కాగా తరచూ శ్రీవారి ఆలయ గోపురం పై భాగం నుంచి విమానాలు, హెలికాప్టర్లు అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉండడం టీటీడీని ఆందోళనలో పడేస్తోంది. 2023 జనవరిలో తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ ప్లాంట్ సర్వేకు వచ్చిన కొందరు డ్రోన్ తో శ్రీవారి ఆలయాన్ని, మాడవీధులను చిత్రీకరించారు. 2024 జనవరిలో హర్యానాకు చెందిన దినేష్ 53వ మలుపు వద్ద డ్రోన్ ఎగరవేసి శ్రీవారి మోకాలు మెట్టు నడక మార్గం, అటవీ ప్రాంతాన్ని చిత్రీకరించాడు. ఇటీవల రాజస్థాన్ కు చెందిన యూట్యూబర్ శ్రీవారి ఆలయాన్ని, మాడవీధులు, అఖిలాండం వరకు చిత్రీకరించాడు. ఇలా జరిగినప్పుడల్లా స్థానికులు విజిలెన్స్ అధికారులకు తెలపడం, వారొచ్చి డ్రోన్లు స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది.
వరుసగా తిరుమలలో జరుగుతున్న పరిణామాల కారణంగా టీటీడీపై అనేక విమర్శలు వస్తున్నాయి. తిరుమలలో చీమ చిటుక్కుమన్నా అది ఓ సెన్సేషన్ వార్తగా మారుతుంది. దీంతో చిన్న చిన్న తప్పులు జరిగినా సోషల్ మీడియాలతో వస్తున్న విస్తృత ప్రచారం కారణంగా టీటీడీకి పెద్ద తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అధునాతన టెక్నాలజీ ఉన్న యాంటీ డ్రోన్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టారు. గతంలో అనేకసార్లు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆగమ శాస్త్ర పరిస్థితుల దృష్ట్యా కాకుండా భద్రతా పరిస్థితుల కారణంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పైభాగంలో విమానాలు సంచరించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అయినా ఇది పెద్దగా సత్ఫలితాలను ఇవ్వలేకపోగా ఆ పరిస్థితి సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు టీటీడీకి తేల్చి చెప్పేశాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ అంశంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఒక లేఖ రాశారు. స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి ఆలయ భద్రత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆలయం పైభాగంలో ఉన్న ఆలయ సమీప ప్రాంతాల్లో విమానాలు హెలికాప్టర్లు ప్రయాణించకుండా దారి మళ్లించాలని విజ్ఞప్తి చేస్తూ బీఆర్ నాయుడు లేఖ రాశారు. కాగా గత ప్రభుత్వంలో చిన్నపాటి మైక్రో డ్రోన్లను కూడా తక్షణమే గుర్తించి వాటిని పనిచేయకుండా నిలిపివేసే నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ను తిరుమలలో ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలికారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలుపై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్స్ తో చర్చలు కూడా జరిపారు. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రస్తుత పాలక మండలి యాంటీ డ్రోన్ సిస్టమ్ ను అమర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. నిపుణుల సలహాలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్స్ తో మళ్లీ చర్చలు జరిపే అవకాశం ఉంది. త్వరలోనే టీటీడీ దీనిపై పూర్తి స్థాయి కసరత్తు జరిపి త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ తిరుమలలో ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో యుద్దం సంభవించిన యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా తిరుమలను రక్షించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. విశాఖలో కరోనా మరణం నమోదైంది. ఓ వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనాపై జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. విశాఖలో కరోనా మరణం నమోదైంది. ఓ వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనాపై జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వికారాబాద్ జిల్లా యాలాలు మండలం ముకుందాపూర్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నెల రోజులు అవుతున్న ఐకేపీ సెంటర్లోని వరి ధాన్యం నిల్వ ఉండడంపై అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల కొద్దీ వరి ధాన్యం మొలకెత్తింది. ప్రస్తుతం వరి ధాన్యం కేంద్రంలో తూకం లారీలు కరువయ్యాయి. పట్టించుకునేవారు లేరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 23 తారీఖు కూర్చున్నాం. ఈ వారం తీస్తే 10 సంచులు పోయింది. 10 సంచులు మెట్ల బతకలే రైతులం, పేదవాళ్ళం, మేము అయినలం కావు. మేము ఎవరు చెప్పుకుందాం మేము బాధ అంతా? ఏం పనిలేదు, తినా ఇదే పని చేస్తున్నాం. ఆ తిండికి కావాలా కదా, ఎట్లా బతుకు మేము ఏడుకోదము అంటే అడి పెడతాం. ఓపటి ఏమంటే ఓపటి పోస్తాం. నాకేం బాధ, ఇంత బాధ వేసుకుని ఒక్కెత్తు నువ్వు చేనులు పోరే ఒకటి తిరగాలి, ఉరం తిరగాలి, అంచులు చేసుకున్నాలే. అంత ఎవరు కట్టేయాలి మాకు? ఈ పేదవాళ్ళతో ఏం బతకాలి మేము? రైతులు మేము పెద్దగా అవుతాం, మీరు పోతుండ్రు, మమ్మల్ని చంపుతుర్రు. ఎట్లా బతుకుందేమో అవి తిరిగి ముఖనే కదా మదిగా. నీవే ఆలోచించి చెప్పుడు. మీరే కొనాలి, కొంటారా ఇడిచి పెడతారు. ఇడిచి పెడతాం, మన నుంచి కాదని చెప్పుడు. మొత్తం అంటి పెడతాం, ఉండ బట్టలు మొత్తం అంటి పెడతాం. ఇవి మొలకనే పెడతాం మాకు అసలు. ఇది మొత్తం ఇదే టైప్ అయిపోయినాయి. యాలాల మండల్ వికారాబాద్ జిల్లా ముకుందాపూర్ గ్రామం. ఈ ముకుందాపూర్ గ్రామంలో సొసైటీ నడుస్తుంది కాబట్టి అందరం ఒడ్లు ఇక్కడ వేసుకొని చేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు లారీలు వస్తలేవు, ఒడ్లు పోతలేవు. వానలు వాడి మొత్తం మొలకెత్తి ఇలా అయిపోతున్నాయి. చాలా మంది నష్టపోతున్నారు. రైతు రాజే అన్నారు, కానీ రైతు రాజు ఏడున్నాడు? ఎవరైనా సీఎం మన రేవంత్ రెడ్డి సార్ ఆయన చెప్పిండు, పచ్చి ఒడ్లైనా సరే ఏ ఒడ్లైనా సరే కొనాలని చెప్పిండు. ఇప్పటి వరకు పచ్చి ఒడ్లు కాదు కదా, ఎండిపోయిన ఆరిపోయిన ఒడ్లు కూడా కొనడానికి ఎవరు వస్తలేరు, దాని వస్తలేవు. ఏం చేయాలి మేము? ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఒడ్లని నానిపోయిన ఒడ్లు మొలకెత్తే ఒడ్లు తెలుసుకొని మేము ఏం చేయాలి? మేము కష్టపడి తాటల కిరాయి పెట్టుకొని నాటేసేటప్పుడు కిరాయి
మనుషులకు కూలి మనుషులకు అన్ని ఇచ్చి మేము ఇంతగానో కష్టపడి చేసుకుంటే లాస్ట్ మూమెంట్ లో కూడా ఈ టైంలో కూడా మాకు సహాయం చేయకపోతే ఎందుకు ఇంకా ఏం చేయాలా మేము? ఈ రైతులు ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి? ఏం చేయాలి? సొసైటీ ఉన్నది కాబట్టి సొసైటీ వేసినాము కాదంటలేం. సొసైటీ అయిన తర్వాత కూడా సొసైటీ కరెక్ట్ గా రావాలి కదా, లారీలు రావాలి, హెల్పర్లు ఉన్నారు, అందరు ఉండాలి. హెల్పర్ లేదు, లారీలు రాస్తలేవు, మేము ఏం చేయాలి? అడిగితేనేమో మాకేం లారీలు వస్తలేవు, మేము ఏం చేయాలని ఈ సొసైటీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు మేము ఎవరిని అడగాలి? మేము పిల్లగాళ్ళం, మాకు అందరు అడవిలోనే ఉంటారు, ఏం చేయలేదు చెప్పు సార్. ఇంత కష్టపడి ఇది చేసుకుంటాము. మాకు మొలకెత్తిన ఎవరు కొన్నారు సార్? మరి మీరేమో మళ్ళీ వాపసు పంపుతారు. నెలకొచ్చే నెల దాటింది, నెల అయింది.